అఘోరీ సాధువులు శవాలతో ఎందుకు సాధన చేస్తారు? జటలను గోర్లను పెంచుతూ శ్మశాన బూడిదను తమ శరీరాలకు ఎందుకు పూసుకుంటారు? అఘోరీ సాధనలో మహిళలకు స్థానం ఉందా? ఋతుకాలంలో లైంగికతకు అఘోరీలు ప్రాధాన్యత ఇస్తారా? దత్తాత్రేయుడికి అఘోరీ సంప్రదాయంతో ఉన్న సంబంధం ఏమిటి? వారి ప్రధాన సాధనా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? నాగ సాధువులకి అఘోరీ సాధువులకి మధ్య ఉన్న తేడాలేమిటి? సమాజం అపవిత్రంగా పరిగణించే ఆచారాలను వారు ఎందుకు పాటిస్తారు? మంత్రశక్తుల ద్వారా అఘోరీ సాధువులు అసాధారణమైన శక్తులను పొందగలరా? స్వీయ పిండ ప్రదానం అనే ఆశ్చర్యమైన సాంప్రదాయం గురించి మీరెప్పుడైనా విన్నారా? అఘోరీ సాధువులు శవాలతో సాధన చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ ని చివరి వరకు చూడండి. ఇది కేవలం డాక్యుమెంటరీ మాత్రమే కాదు, మీ భయాలను ప్రశ్నించి మీ దృక్కోణాన్ని మార్చే ఆధ్యాత్మిక ప్రయాణం. అఘోరీ సాధువుల గురించి తెలుసుకునే ముందు మనం దత్తాత్రేయుడి మహత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపం. ఆయన బోధనలు అఘోరీ సాధువులకు ధైర్యాన్ని, విముక్తిని అందించాయి. దత్తాత్రేయుడు అఘోరీ సంప్రదాయానికి పరమ గురువు. ఆయన బోధనల ప్రకారం ఈ ప్రపంచంలో ఏది పవిత్రం కాదు, అలాగే ఏది అపవిత్రం కూడా కాదు. ఈ సిద్ధాంతం ద్వంద్వ భావాలను తొలగించి పరబ్రహ్మ సత్యాన్ని అనుభవించేందుకు మార్గం చూపింది. అఘోరీ సాధువులు భయాన్ని అధిగమించి నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని అన్వేషిస్తారు. అఘోరీ సాధువులు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అవలంబిస్తారు. సమాజం పవిత్రం లేదా అపవిత్రం భావించే దాన్ని వారు భిన్నంగా చూస్తారు. అఘోరీ సాధువులు మానవులలో ఉన్న 8 ప్రధాన లోపాలను గుర్తించి వాటిని నిర్మూలించడం ద్వారా శివుని అనుగ్రహం పొందాలని లక్ష్యంగా పెడతారు. ఈ అష్టమహాపాశాలు ఏమిటంటే 1 ఇంద్రియ ఆనందం, 2 దురాశ, 3 ద్వేషం, 4 కామం, 5 కోపం, 6 భయం, 7 అహంకారం, 8 మోహం. సమాజం అపవిత్రంగా పరిగణించే కార్యాలను సాధనగా ఉపయోగిస్తూ ఏది అపవిత్రం కాదు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. వారి దృష్టిలో మరణం కూడా ఆధ్యాత్మిక ప్రగతిలో ఒక భాగమే. ఇదే కారణంగా వారి సాధనలో శ్మశానం కీలకమైన ప్రదేశంగా మారింది. భయం, ద్వేషం, వివక్ష వంటి భావాలను అధిగమించి వారు శ్మశాన సాధన, శివ సాధన, శవ సాధన, మంత్ర తంత్ర సాధన మరియు శరీర సాధనల ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతారు. ఈ శ్మశాన సాధనలో శ్మశానాల్లో నివసిస్తూ మరణ భయాన్ని పూర్తిగా అధిగమించడం, శివ సాధనలో భైరవుని ఉపాసన ద్వారా పరబ్రహ్మ తత్వాన్ని అనుభవించడం, శివ సాధనలో శవాలపై తాంత్రిక సాధన చేయడం, తాంత్రిక సాధనలో తంత్ర మంత్రాల ద్వారా గూఢశక్తులను పొందే ప్రక్రియ, శరీర సాధనలో శరీర నియంత్రణ ద్వారా మృత్యువును జయించగలరని విశ్వసించడం. సంస్కృతంలో అఘోరి అంటే కాంతి వైపు వెళ్లేవాడు అని అర్థం. అఘోరి సాధువుల మూలాలు ప్రాచీన తాంత్రిక సాంప్రదాయాల్లో ముఖ్యంగా 7వ 8వ శతాబ్దాల కపాలిక, కాలాముఖ సాంప్రదాయాల్లో ఉన్నాయని చెప్పబడుతుంది. వీరు మానవ క్షీరస్నానాలతో భోజనం చేసేవారు. తాంత్రిక ఆచారాలలో మాంసం, మద్యభోగం, శవపూజ, మానవ బలి వంటి పద్ధతులను అనుసరించేవారు. ఈ సాంప్రదాయాల నుండే అఘోరి సాధువుల ఉత్పత్తి జరిగింది. వారు జీవితం మరణం మధ్య భేదాన్ని తొలగించే సాధనను ప్రారంభించారు. అఘోరి సాంప్రదాయం భారతీయ ఆధ్యాత్మికతలో ఒక ప్రత్యేకమైన భాగం. ఇది కపాలికా సాంప్రదాయం మరియు భైరవ ఆరాధనతో సంబంధం కలిగి ఉంది. కపాలికులు శివుని భైరవ రూపాన్ని ఆరాధించేవారు. వారు శ్మశానాల్లో సాధన చేయడం, మరణంపై భయాన్ని అధిగమించడం వంటి విషయాలను ప్రాధాన్యతనిచ్చేవారు. 17వ శతాబ్దంలో అఘోరి సంప్రదాయాన్ని బలపరిచిన ప్రముఖ సాధువు బాబా కినారాం. వారణాసిలో ఆయన స్థాపించిన క్రిమ్ కుండ్ ఆశ్రమం అఘోరుల ప్రధాన కేంద్రంగా మారింది. 1688లో ఉత్తరప్రదేశ్ లోని రామ్గర్ గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుండే ప్రత్యేక లక్షణాలు ప్రదర్శించాడు. ఈ బాబా కినారాం జన్మించిన మొదటి 3 రోజుల పాటు ఏడవలేదు, కనీసం తల్లిపాలు కూడా తాగలేదు. ముగ్ధ సాధువులు మంత్రాలు చెవిలో ఊదిన తర్వాతే బాబా కినారాం మొదటిసారి ఏడవడం ప్రారంభించాడు. 11 ఏళ్ల వయసులో గురువును అన్వేషిస్తూ ఇల్లు విడిచిన బాబా కినారాం బాబా కాలురాం వద్ద అఘోరా సాధనలో ప్రవేశం పొంది త్వరలోనే అఘోరి మార్గంలో నైపుణ్యం సంపాదించారు. బాలుచిస్తాన్ లో హింగాలాజ్ మాత ప్రత్యక్షమై ఆయనకు దివ్య మంత్రం శిరస్త్రాణం ప్రసాదించిందని నమ్మకం. తదనంతరం వారణాసిలో క్రిమ్ కుండ్ ఆశ్రమం స్థాపించి అఘోరి సంప్రదాయాన్ని వ్యాప్తి చేశారు. బాబా కినారాం ను అఘోరి సంప్రదాయానికి ఆది గురువుగా పరిగణిస్తారు. అఘోరి సాధువులు మరియు నాగ సాధువులు ఇద్దరు శైవ సంప్రదాయానికి చెందినవారే. కానీ వారి జీవనశైలి, ఆచారాలు మరియు సాధనా పద్ధతుల్లో గణనీయమైన తేడాలు ఉన్నాయి. వారి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను తెలుసుకుందాం. అఘోరి సాధువులు ఎక్కువగా శ్మశానాల్లో నివసిస్తారు. వారు మరణం మరియు జీవితం యొక్క అస్థిరత్వం గురించి ధ్యానించడానికి శ్మశానాలను ఎంచుకుంటారు. ఇది వారి ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన భాగం. నాగ సాధువులు ప్రధానంగా హిమాలయాల వంటి ప్రకృతి స్థలాలలో నివసిస్తారు. వారు ఎక్కువగా కఠినమైన తపస్సు చేస్తూ ప్రకృతి సాన్నిహిత్యంలో ఆధ్యాత్మికతను అన్వేషిస్తారు. అఘోరి సాధువులు తమ శరీరానికి
శరీరానికి బూడిదను పూసుకుంటారు మరియు సాధారణంగా నల్లని బట్టలు ధరిస్తారు లేదా పూర్తి నగ్నంగా ఉంటారు. ఇది వారి త్యాగం మరియు ప్రపంచ వ్యామోహాల నుండి విముక్తిని సూచిస్తుంది. నాగసాధువులు కూడా నగ్నంగా ఉండవచ్చు, కానీ వారు తమ శరీరానికి బూడిదను పూసుకోవడం అంత సాధారణం కాదు. వారు ప్రకృతి సాన్నిహిత్యంలో ఉండటం వల్ల వారి వేషధారణ సహజంగా ఉంటుంది. అఘోరీ సాధువులు మాంసాహారం తినడం, శివభస్మాన్ని ప్రసాదంగా తీసుకోవడం వంటి అంశాలు వారి సాధనలో భాగంగా ఉంటాయి. వారు ప్రపంచ వ్యామోహాలను అధిగమించడానికి ఈ విధమైన కఠినమైన పద్ధతులను అనుసరిస్తారు. నాగసాధువులు కఠినమైన ఉపవాసాలను పాటిస్తారు మరియు సాధారణంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. వారు శరీరాన్ని నిగ్రహించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తారు. అఘోరీ సాధువులు శ్మశానాల్లో కఠినమైన సాధనలు చేస్తారు. వారి మరణం మరియు జీవితం యొక్క అస్థిరత్వం గురించి ధ్యానిస్తూ శివునికి తమను తాము అంకితం చేసుకుంటారు. నాగసాధువులు ప్రకృతి స్థలాల్లో తపస్సు చేస్తారు. వారు హిమాలయాల వంటి ప్రదేశాల్లో కఠినమైన తపస్సు ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తారు. అఘోరీ సాధువులు ప్రపంచ వ్యామోహాలను అధిగమించడం ద్వారా శివునితో ఐక్యం కావడాన్ని తమ లక్ష్యంగా ఉంచుకుంటారు. వారి సాధనలో త్యాగం మరియు కఠోరత్వం ప్రధానమైనవి. నాగసాధువులు కూడా శివుని ఆరాధనలో నిమగ్నమై ఉంటారు, కానీ వారు ప్రకృతి సాన్నిహిత్యంలో కఠినమైన తపస్సు ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తారు. అఘోరీ సాధువులు మరియు నాగసాధువులు ఇద్దరు శివుని ఆరాధనలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారి జీవన శైలి, సాధనా పద్ధతులు మరియు ఆచారాలలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. రెండు సంప్రదాయాలు భిన్నమైన మార్గాల్లో ఆధ్యాత్మికతను అన్వేషిస్తాయి, కానీ రెండింటిలోనూ కఠోర సాధన మరియు శివుని ఆరాధన కీలకమైనవి. అఘోరీ సాధువుల గురించి అనేక అపోహలు ఉన్నాయి. కొందరు వారు శవాలను తింటారు, శవాలతో శారీరక సంబంధాలు కలిగి ఉంటారు, భూతాలతో మాట్లాడుతారు అని నమ్ముతారు. కానీ వాస్తవానికి వారు ఈ కార్యాలను ఆధ్యాత్మిక దృక్పథంతో మాత్రమే చూస్తారు. వారి నమ్మకం ప్రకారం ఈ ప్రపంచంలో ఏదీ అపవిత్రం కాదు, మరణం కూడా జీవితంలో భాగమే. అఘోరీ సాధువులు తాంత్రిక శక్తుల సాధన ద్వారా కొన్ని ప్రత్యేకమైన శక్తులను పొందారని నమ్ముతారు. వారు భవిష్యత్తుని చెప్పగలరు, ఆత్మలతో మాట్లాడగలరు, మంత్రబలంతో చెడు శక్తులను తొలగించగలరు అని చెప్పబడుతుంది. అయితే ఈ శక్తులు వారి ప్రధాన లక్ష్యం కాదు. వారు కేవలం మోక్షం సాధించడానికే ఈ శక్తులను ఉపయోగిస్తారు. పతాంజలి యోగ సూత్రాల్లోని అష్టసిద్ధుల ప్రకారం సాధన ద్వారా 8 ప్రధాన సిద్ధులను పొందవచ్చు. ఒకటవది అనిమ, అనువంత చిన్నవాడిగా మారగల శక్తి. రెండవది మహిమ, ఏకకాలంలో విస్తృతంగా పెరగగల శక్తి. మూడవది లగిమ, తేలికవాడిగా మారగల శక్తి. 4 గరిమ, అతి బరువుగా మారగల శక్తి. 5వది ప్రాప్తి, ఎక్కడైనా క్షణాల్లో చేరగల శక్తి. 6వది ప్రాకామ్యం, అన్ని కోరికలను నెరవేర్చగల శక్తి. 7వది ఈశిత్వం, అన్ని విషయాలపై నియంత్రణ సాధించగల శక్తి. 8వది వశిత్వం, ప్రకృతిని ఇతరులను వశంలో ఉంచగల శక్తి. అఘోరీ సాధువులు కూడా ఈ సిద్ధులను పొందేందుకు తాంత్రిక సాధనలు చేస్తారని కొందరు నమ్ముతారు. వారు శ్మశానాల్లో సాధన చేయడం, శివుని భైరవ రూపాన్ని ఆరాధించడం మరియు తాంత్రిక క్రియలు చేయడం ద్వారా ఈ శక్తులను సాధిస్తారు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ శక్తులు వారికి ప్రధాన లక్ష్యం కాదు. వారు మోక్షం సాధించడానికి ఈ శక్తులను ఉపయోగిస్తారు. అఘోరాలు అంత్యక్రియలు. అఘోరీ సాధువుల అంత్యక్రియలు హిందూ ధర్మం యొక్క సాంప్రదాయక పద్ధతులతో కొంతవరకు సరిపోతాయి, కానీ ఇందులో అనేక ప్రత్యేక విషయాలు కూడా ఉంటాయి. ఎవరైనా అఘోరీ సాధువు మరణించినప్పుడు అతని శరీరాన్ని సాధారణ పద్ధతుల్లో దహనం చేయరు. మృత అఘోరీ సాధువు యొక్క శరీరాన్ని కాల్చివేయడం, పాతిపెట్టడం లేదా పవిత్ర నదుల్లో ప్రవహింపజేయడం జరుగుతుంది. అఘోరీ సాధువులు తమ సహచర అఘోరీ సాధువుల శరీరాన్ని ఎప్పుడూ తినరు. అఘోరీ సాధువుల అంత్యక్రియలు వారి జీవితం వలనే ప్రత్యేకమైనవి మరియు రహస్యమైనవి. అఘోరుల ప్రధాన సాధనా కేంద్రాలు. బనారస్ యొక్క మణికర్ణికా ఘాట్. ఈ మణికర్ణికా ఘాట్ ను మహాశ్మశానం అని పిలుస్తారు. ఇక్కడ రాత్రింబవళ్ళు అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఇది అఘోరీ సాధువులకు ప్రత్యేకమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. తారాపీఠం. ఈ తారాపీఠం తాంత్రిక సాధనలకు ప్రసిద్ధి చెందింది. ఇది తంత్ర సాధనలకు అత్యంత ప్రధాన కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. హింగలాజ్ ధామ్. ఈ ప్రదేశం హింగలాజ్ దేవికి అంకితం చేయబడింది. హింగలాజ్ దేవి అఘోరీ సాధువుల కులదేవతగా పరిగణించబడుతుంది. కామైక్య దేవి మందిరం. ఈ మందిరం భారతదేశంలోనే ప్రధాన శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ దేవి సతి యొక్క అంగం పడిపోయిందని నమ్ముతారు. చిత్రకూట్, జగన్నాథపురి, కాళీమఠ్ మరియు కలకత్తా యొక్క కాళీ మందిరం. ఈ ప్రదేశాలు కూడా అఘోరీ సాధనలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణించబడతాయి. కాఠ్మండూలోని అఘోరీ కూటి. ఈ ప్రదేశం అఘోరీ సాధువులకు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ అఘోరులు తమ సాధనలను చేస్తారు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ ప్రదేశం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అఘోరీ సాధువులకు మరియు తాంత్రిక సాధనలకు ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. అఘోరీ సాధనలో మహిళలకు స్థానం ఉందా అనే విషయానికి వస్తే అఘోర సాంప్రదాయంలో ప్రధానంగా పురుషులే ఎక్కువగా కనిపిస్తారు. అయితే కొంతమంది మహిళలు కూడా అరుదైన సందర్భాల్లో అఘోరీ మార్గాన్ని అనుసరించారని చెబుతారు. అఘోరులు సాంప్రదాయ సమాజానికి పూర్తిగా భిన్నంగా జీవిస్తారు, కాబట్టి వారిలో ఖచ్చితమైన నియమాలు లేవు. విరక్తితో భయాన్ని పూర్తిగా అధిగమించి సమస్త మాయను వదిలి అంతిమ జ్ఞానాన్ని పొందడమే వారి లక్ష్యం. అఘోరీ సాధనలో లైంగికతకు ఏదైనా ప్రాముఖ్యత ఉందా అనే విషయానికి వస్తే అఘోరుల దృష్టిలో భయం,
అసహ్యం, నిషేధం అనే భావాలు ఉండవు. వారి సాధనలో భౌతిక సంబంధాలు, శరీర పరిమితులను అధిగమించడం ఒక ముఖ్యమైన అంశంగా చెప్పబడుతుంది. కొన్ని తాంత్రిక మార్గాల్లో లైంగిక శక్తిని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అయితే అది సాధారణ సంబంధాల కంటే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఋతుధర్మంలో ఉన్నప్పుడు శరీరాన్ని పవిత్రం, అపవిత్రం అనే భావనలతో చూడకుండా దాన్ని సహజ శక్తిగా అర్థం చేసుకోవడమే అఘోర తత్వం. అఘోరులు శ్మశాన భస్మాన్ని శరీరానికి పూసుకోవడం వెనుక ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా జీవితం తాత్కాలికమని గుర్తుంచుకోవడానికి, చివరికి ప్రతి వారు బూడిదగానే మారిపోతారని అంగీకరించేందుకే భస్మాన్ని ధరిస్తారు. అహంకారాన్ని నాశనం చేసి భౌతిక ప్రపంచపు మాయ నుంచి బయటపడటానికి భస్మం ఉపయోగపడుతుంది. శివునికి అంకితమవుతూ ఆయన తత్వాన్ని అనుసరించేందుకు శ్మశాన బూడిదను పవిత్రంగా భావిస్తారు. భస్మం చెడు శక్తుల నుంచి రక్షణ కలిగిస్తుందని, సాధనలో సహాయపడుతుందని నమ్ముతారు. శాస్త్రీయంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి వేడి ప్రదేశాల్లో చల్లబరుస్తుంది. స్వేదాన్ని తగ్గించి శరీరాన్ని పొడిగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. డీటాక్సిఫైయింగ్ గుణాలతో శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. అఘోరులు తల వెంట్రుకలు మరియు గోళ్లు పొడవుగా పెంచుకోవడానికి ప్రధానంగా ఆధ్యాత్మిక, త్యాగ సంబంధిత కారణాలు ఉన్నాయి. వారు భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా త్యజించి సహజ జీవన విధానాన్ని అనుసరించడం వల్ల శరీరాన్ని సహజ స్థితిలో ఉంచడం ఒక సాధనగా భావిస్తారు. అఘోరులు మహాదేవుడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. శివుడు ఎప్పుడూ జటాధారి, తపస్సులో లీనమై ఉంటాడు. ఆయనను అనుసరించేందుకే అఘోరులు కూడా వెంట్రుకలు మరియు గోళ్లను పెంచుకుంటారు. స్వీయ పిండ ప్రదానం. అఘోరీ సాధువులు తమ భౌతిక స్వరూపాన్ని పూర్తిగా త్యజించాలని విశ్వసిస్తారు. మామూలుగా పిండ ప్రదానం అంటే మరణించిన వారికి నివాళి అర్పించే క్రియ. కానీ కొన్ని అఘోరులు జీవించి ఉన్నప్పుడే తమకు తాము పిండ ప్రదానం చేస్తారు. దీనినే స్వయం పిండ ప్రదానం అని అంటారు. ఈ క్రియ ద్వారా వారు తమ గత జన్మ సంస్కారాలను తొలగించుకోవాలని భావిస్తారు. ఇది ఒక విధంగా నేను ఇక చనిపోయాను, నా మోహాలు, బంధాలు మరియు భయాలు ఇక లేవు అనే సందేశాన్ని అందించడమే. మరణాన్ని తక్కువ చేసి జీవితాన్ని నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ సాధన చేస్తారు. అఘోరీ సాధువుల జీవితం చాలా రహస్యమైనది మరియు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండదు. కానీ ఇది ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక మార్గం. వారు మరణాన్ని జీవితంలో చివరి ఘట్టంగా కాకుండా నూతన ఆధ్యాత్మికతలోకి మార్గంగా చూస్తారు. ఈ వ్లాగ్ ద్వారా మీరు అఘోరుల గురించి మరింత తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. కుంభమేళా పూర్తి చరిత్ర మీద ఒక వ్లాగ్ చేశాను. తెలుసుకోవాలి అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.